అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోవడం అనేది లవ్ జిహాదీతో సమానమే. కాబట్టి ఇలాంటి వాటిని మనం చాలా జాగ్రత్తగా, నిశితంగా మనం పరిశీలించాలి, గమనించాలి. దీన్ని లవ్ జిహాద్‌గానే పరిగణించాలి అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర మంత్రి నితీష్ రాణ్ అయితే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు అది చాలా పెద్ద దుమారం అయితే రేగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ హిందూ సమాజం అనేది చాలా వరకు నష్టపోతా ఉంది. ప్రతి దాన్ని కూడా లౌకికవాదంతోనూ, లౌకిక తత్వంతో చూడడం వల్ల, అంటే అలా చూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న విధంగా నితీష్ రాణే చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు దీన్ని అవతల ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇష్టం లేకుండా ఒక ప్లాన్ ప్రకారము ఈవిడ్ని ట్రాప్ చేసి, లవ్ చేసి వివాహం చేసుకోండు అనడానికి ఆధారాలు ఉండవు. ఆవిడ కూడా చెప్పదు నేను ఇష్టపడే చేసుకున్నానని. రేపు వ్యాఖ్యలు వస్తే రావచ్చు. ఇక్కడ విషయం ఏంటి అంటే మూడో వివాహం హిందూ అమ్మాయిని చేసుకోవడమని కాదు, 3 వివాహాలు హిందువుల్లే చేసుకున్నాడు. పోనీ ముగ్గురితోటి ఉన్నాడా? పూర్తిగా ఉన్నాడంటే పూర్తిగా లేడు. ఇక్కడ అది అమీర్ ఖాన్ యొక్క తెలివి. వీడు ఇంతకు ముందు పీకే అనే ఒక సినిమా తీసి అందులో ఎంత దారుణంగా హిందువుల్ని కించపరచాలో అంత దారుణంగా కించపరిచాడు. అప్పట్లో జనాలకి ఇది లేదు, చైతన్యము లేదు. దానికి తోడు మనల్ని లౌకికవాదంతో ఉంచారు, మనల్ని ఎంతవరకు కించపరిచారు అన్న విషయం మనకు తెలియక మనం డబ్బులు ఇచ్చి మరీ మనల్ని మనమే విమర్శించుకునేటట్టు చేసుకున్నాం. అందులో శివుణ్ణి ఎంత దారుణమైనటువంటి దీనికి తీసుకొస్తాడు ఈ చెత్త వెధవ. అప్పటి నుంచే వీడంటే నాకు విపరీతమైనటువంటి మంట. ఇలాంటి వాడికి ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు, హిందూ స్త్రీలతోనే పెళ్ళిళ్ళు. దీని గురించి మాట్లాడితే రకరకాలుగా మాట్లాడతారు. ముగ్గురు ఇష్టపడే చేసుకున్నారు, పైగా మూడో పెళ్లి రోజు మిగతా 2 భార్యలు కూడా అమీర్ ఖాన్తో ఉన్నారు అని వెధవ లాజిక్లు మాట్లాడతారు. కానీ వాడి యొక్క బుద్ధి ఏంటనేది మనకు తెలియదు, అంటే బయటికి కనిపించదు. వాడి బుద్ధి వీళ్ళకి కనిపించినా చెప్పరు ఈ కుహనా మేధావులు. మన వాళ్ళేమో ఎప్పటికీ తెలుసుకోలేరు. పైగా మనల్నే వీళ్ళు డిఫెన్స్ చేస్తూ మన మీదే విరుచుకుపడతారు అనమాట. అలాంటి చెత్త సమాజంలో మనం 2008లో ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే. ఆ తర్వాత వీడి యొక్క గుట్టు అలా బయటపడేసరికి వీడు నేను ఇక్కడ ఉండను, దేశం విడిచిపోతాను అని ఆ మధ్య పనికిరాని మాటలు కూడా మాట్లాడాడు. అంటే అలుగుతూ మాట్లాడాడు అనమాట. ఎవడికి నష్టం, నువ్వు దొబ్బిరావై ఈ దేశం వదిలి వెళ్ళిపోరా అని చాలామంది అప్పట్లో కూడా ఘాటుగానే స్పందించారు. ఎప్పుడో కాదు, 2 సంవత్సరాల క్రితమే. అంటే ఎవడికి నష్టం అంటే ఇటు బెదిరిస్తున్నాడు, ఈ దేశంలో నేను బ్రతకలేను అని. ఎందుకు బ్రతకలేడు? మరి 2008లో ఆ సినిమా తీసినప్పుడు ఏ విధంగా బ్రతికాడు వీడు? పీకే సినిమాలని ఇచ్చి అలాంటి సినిమాలు తీసినప్పుడు హిందూ సమాజం వీడిని ఆదరించాలి. ఇప్పుడు ప్రశ్నించకూడదు, ఈ చైతన్యం రాకూడదు జనాల్లో. అలా ప్రశ్నిస్తే వీడు ఇలా ఇదైపోతాడు అనమాట. మరి అలాంటప్పుడు అల్లా గురించి పెట్టొచ్చుగా, యేసు గురించి పెట్టొచ్చుగా ఆ రోజుల్లో. అయితే ఒకట్లేండి, వాడు ఎన్ని చేసినా ఏం చేసినా మనలో బుద్ధి లేకుండా ఇప్పటికీ మనం వాడి సినిమాలు చూస్తున్నాం కదా, అది మన బుద్ధి లేనితనం. నిజంగా ఈయన చెప్పినట్లుగా హిందువుల్లో నిజంగానే చైతన్యం లేదు. ఇంకా వాడి సినిమాలు చూస్తున్నాం, ఇంకా అలాంటి వాళ్ళ సినిమాలు చూస్తూనే ఉన్నాం ఇంకా.